పవన్ కళ్యాణ్ వెనకమాల ఉండి ఏం జరిగేది ఎప్పటికప్పుడు ఏ స్టెప్కి ఏ రేత్రికి ఆ రేత్రి యువతల పార్టీలో జారేసాడు. ఏ పార్టీకి ఇచ్చారు? సనాతన ధర్మం అసలు ముందు ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను. ఆయన కుటుంబంలో లేదు సార్ సనాతన ధర్మం. ఆయన కుటుంబంలో ఎలీనా గారు పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి ఎందుకు రాజీనామా చేశారు ఈ రోజున? పార్టీ పరిస్థితి ఏంటి? అసలు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉందంటారా? 2014లో మా పరిస్థితి మీకు తెలుసు. 60 సీట్లు 67 సీట్లు వచ్చింది. దాంట్లో చంద్రబాబు గారు 23 సీట్లు కొనుక్కున్నారు. హోంమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదవలేదు, ఇంటర్మీడియట్ చదివిండు. మా చంద్రబాబు గారు ఎంఏ బీఈడీ చదివారు, ఆర్థిక శాస్త్రం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్మీడియటే అయినా జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ వల్ల విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, బీజేపీకి వెళ్తారు కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా విజయసాయి రెడ్డి బీజేపీకి వెళ్తారు? విజయసాయి రెడ్డి గారు మారారంటే కొన్ని వ్యక్తిగత కారణాలు, ఆ ఉన్న నాయకులతో పొసక్క పార్టీలో ఉన్న నాయకులతో అధినాయకులు గత 5 సంవత్సరాలు రెడ్డికి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెడ్లు పవన్ కళ్యాణ్ బాగుపడటం కాదు ఆయనకు కావాల్సింది. నాదెండ్ల మనోహర్ గారికి నేను ఓపెన్గా చెబుతున్నా, అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయి నాయకుల్ని మా నాయకుడు పట్టించుకోవాలా? ఎంతసేపు నేను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు. ఆ పదవికి న్యాయం చేయగలిగారా? బటన్ నొక్కుతూ ఉన్నారు కదా. అంతే, బటన్ నొక్కుడుతోనే సరిపోయింది. మహిళలు అడ్డం పెట్టి రాజకీయం చేస్తారా? 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ లోన మానేయాలి గేట్ కాడ నుంచి. నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోన మాని రాని, లేకపోతే రేపు ఇంకెట్లా నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తలు దగ్గరికి రానివారా జగన్మోహన్ రెడ్డి? రానిలా. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు సార్. ఏ నిమిషంలో ఏ గంటలో ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, రేపు పొద్దున ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతంగా చేశాడు అనుకున్నాను మీరు. చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు అంతే. దీని వెనక చంద్రబాబు ఉన్నారంట అంతే, 100%. గత 10 ఏళ్లలో రక్షణానిధి గారు ఏం డెవలప్ చేశారు తిరువురు నియోజకవర్గాన్ని? ఏమి చేయలేదు సార్, ఇంటింటికి గడప గడప తిరగడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రాజధాని విషయంలో 2 ముఖ్యమంత్రులది తప్పే.